నమస్తే సార్. మేము వచ్చేసి పుష్కల్ అగ్రిటెక్ కంపెనీ వాళ్ళమన్నా. మీ పేరేనా? నర్సన్న సార్. నరసన్న. మనది ఎవరన్నా? పల్లిపాడు సార్. పల్లెపాడు. ఓకేనా. మీరు వచ్చేసి పత్తి వేశారు కదా, పత్తికి సార్. ఏమేమి మందులు కొట్టినారు? ఎన్నిసార్లు కొట్టినారు మీరు? 3 సార్లే సార్. ఫస్ట్లో మోనో స్టాప్ కొట్టిన, ఫస్ట్లో మోనో స్టాప్ వేసినారు, తర్వాత విశ్వాసు గోల్డ్ జిమ్ వేసిన. విశ్వాసు గోల్డ్ జేమ్ వేసినారు. ఓకే. ఈ 2 వేసినాం సార్. ఫస్ట్లో ఈ 2 వేసిన, ఫస్ట్లో వచ్చేసి మీరు మోనో స్టాప్ వేసినారు, తర్వాత మన కంపెనీ అయితే ఫస్ట్ టైం ఇవి వేసినారు, 2 వేసినారు. ఇవి 2 ఏమేమి పని చేసినాయినా? సిగరెట్ మంచి గ్రోతింగ్, దోమ పని చేసినది, దోమ జిగిరికి పని చేసినది, చిగికి పని చేసింది, మగ్గ సెట్టింగ్ రావడానికి పని చేసింది. మగ్గ సెట్టింగ్ రావడానికి పని చేసింది. ఇప్పుడు మీరు ఇది ఫస్ట్ టైం కొట్టారు కదా, తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొట్టారు? 20 రోజులు గ్యాప్ ఇచ్చాను. 20 రోజులు గ్యాప్ ఇచ్చారు. ఓకే. 20 రోజుల తర్వాత మళ్ళీ 2 వేసినారు మనది. మళ్ళీ ఇది వేసినాం సార్. ఇది తర్వాత ఇంకోటి 3 అప్పుడు పెట్టాలి సార్. 3 వేసినాం సార్. 3 వేసినావు. 2వ రౌండ్ ఇది, 3వ రౌండ్. 3వ రౌండ్ ఇది 3 వేసినావు ఎట్లది? 3 వేసినాం సార్. ఓకే. బాగుందా రిజల్ట్? రిజల్ట్ బాగుంది సార్. ఇవి ఏమేమి పని చేసినాయి నీకు? ఇవి కానీ ఇప్పుడు దోమకి పని చేసినాయి, సిగరెట్కి పని చేసింది, ఇది జిగికి పని చేసింది, ఓకే. పురుగుకి కానీ పని చేసింది. పురుగు కూడా పని చేసింది. మనకి ఏమన్నా పంటలో ఏమైనా పురుగు కానీ ఏమైనా కానీ కనిపిస్తా ఉంది? లేదు సార్, ఏం లేదు. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది అయితే మనకి, ఈ విధంగా వచ్చింది సార్. జిగి ఏమన్నా మొత్తం కంట్రోల్ కంట్రోల్ అయింది సార్. జిగి అయితే ఓకే. బాగా పూత కాయ వచ్చింది, కంట్రోల్ అయింది. సిగరా బాగా వచ్చింది. రెండో వచ్చినాయి సార్. ఓకే. ఓన్లీ మనది ఫస్ట్ నుంచి వాడుతా ఉన్నాం. ఫస్ట్ రౌండ్ ఒకటి మోనోక్రోటోఫాస్ ఫస్ట్ వేసినాం, తర్వాత మళ్ళీ అప్పుడు ఒకటే కొట్టినా. అవునా? తర్వాత ఇంక మన మందులే వాడినావు. మళ్ళీ వీటితో పాటు భూమి మందులు కూడా ఏమన్నా వాడినారా? సిఎంఎస్, ఆర్గానిక్ మ్యాన్యూర్, ఇవి 2 రకాలు వాడినావు. మొత్తం ఆర్గానిక్ తోనే పంట పండియాలనుకున్నారు మీరు అయితే ఎక్కువ. ఓకేనా. మంచిదనా. థ్యాంక్స్ అన్నా. ఓకే. నమస్తే రైతు సోదరులందరికీ పుష్కల్ కంపెనీ వారి తరఫున. అన్న వచ్చేసి మొదటి నుంచి కాకుండా మనది 2వ రౌండ్ నుంచి వాడినాడు స్ప్రేయింగ్ అయితే. ఫస్ట్ వచ్చేసి విశ్వాసు గోల్డ్ జేమ్ వాడినారు. జిగి కానీ పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఏం లేకుండా నీట్గా ఉంది. పంట కూడా మంచిగా కాపు చూసుకుంటే మాత్రం మనము ఈ విధంగా మంచిగా వచ్చిందనమాట. ఫ్లవరింగ్ కానీ గ్రోతింగ్ కానీ కాయ కానీ పురుగు అనేది కనిపించదు అనమాట మనకి అసలు మొక్కలను. చాలామంది రైతులు వచ్చేసి బయట షాపుల్లో తీస్తూ ఉంటారు, కానీ వాటికన్నా రేట్లు తక్కువ ఉంటుంది, సరసమైన ధరల్లో మనకి రిజల్ట్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, అన్న మాటల్లోనే తెలుసుకుందాం కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. థ్యాంక్ యూనా.